డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే రీవాల్యుయేషన్ తర్వాత, రీవాల్యుయేషన్ ముందు తప్పినటువంటి వాళ్ళు, రీవాల్యుయేషన్ తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళ సంఖ్య అది 15 to 20% వరకు ఉంది అని అంటే, వాటిని మార్చడం అనటానికి మనకు వీలయ్యేటువంటి అంశం కాదు. అయితే ఈ విషయంలో ఎందుకు ఇలాగుంది, ఏమైనా అశాస్త్రీయ పద్ధతిలో మన మూల్యాంకనం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. రాజకీయ విమర్శల అంశం ఒక ఎత్తు. రెండో అంశము, ఒకవేళ తప్పులు పొరపాట్లు ఉంటే వాటిని సమీక్షించుకోవటం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 1 మార్కు తేడాతో ఓడిపోయినటువంటి విద్యార్థి, అది మనం 1 మార్కు కింద కనపడుతుంది. కానీ ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి బాధతో, అతని జీవితం అంతా ఇప్పుడు ఆ కుటుంబము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది ఆ విద్యార్థి మీద, ఆ కొడుకు మీద, కూతురు మీద. మరి అలాంటి వాళ్ళ జీవితాలు 1 మార్కుతోనే ఈ రోజున జీవితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంటే, మరి ఈ విధంగా 20 మార్కుల నుంచి రీవాల్యుయేషన్ లో 90 మార్కులు అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి అని అంటే, ఎవరైనా ప్రతిపక్ష పార్టీ విమర్శ చేసినప్పుడు ఆ విమర్శల్ని తిప్పికొట్టడం, తిరిగి చేయటం అనే సంప్రదాయం అయితే ఇప్పుడు మొదలైంది. అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తితే దాంట్లో అసలు లోపం ఉందా లేదా, ఈ మూల్యాంకనం రీవాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయా లేవా, మానవ తప్పిదమా, మీరు అలాంటివి ఇక్కడ రెండు వైపుల నుంచి ఆశించడం తప్పేనండి కృష్ణాంజనేయులు గారు. ఆ 2 వైపుల నుంచి నువ్వు 10th పేపర్లు ఎత్తుకెళ్ళినోడు నువ్వా మాకు చెప్పేది అనే స్థాయిలో ఆయన ఎదురుదాడికి దిగుతుంటే జరిగిన తప్పు ఏంటంటే, దానికి ఇంకో ప్రశ్న ఎదురు ప్రశ్న వేస్తే ఎట్లాగా? శివరాజ్ సింగ్ చౌహాన్ని కమల్నాథ్ని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. ఆయన బీజేపీ దిగిపోయి కమల్నాథ్ ప్రభుత్వం వచ్చినప్పుడు కమల్నాథ్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళి దగ్గరుండి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, మర్యాదగా మాట్లాడుకున్నారు. ఆ సంస్కారం ఎప్పటికి వస్తుంది వీళ్ళకి? ఆయన లేవనెత్తాడు, ఆయన క్రెడిబిలిటీ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడటం? తప్పు జరిగింది, నువ్వు ఎత్తుకెళ్ళిపోతే విచారణ చేయించే, అప్పటి నుంచి విచారణ చేయించి మళ్ళీ జైల్లో పెట్టండి, కేసు పెట్టచ్చు కదా. శివపార్వతి గారు మీరు ఎట్లా చూస్తున్నారండి ఈ మాట? అండి ఒక మాట, ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈ మూల్యాంకనం సంబంధించినటువంటి వ్యవహారం, రీవాల్యుయేషన్ వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి ఆయన రేపో మాపో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. కొద్ది రోజులు అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, నువ్వు 10వ తరగతి పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి నువ్వు ఆ రోజున పేపర్లు తీసుకొని వెళ్ళిపోయావు అనేటువంటి విధంగా విమర్శ అండి ఇది. ఇప్పుడు మోస్ట్ అబ్జెక్షనబుల్, ఈ టైంలో మాట్లాడాల్సింది కాదంటున్నాను. మాట్లాడుకోండి విడిగా. శివపార్వతి గారు మీరేమంటారు? అవును, మీరు తప్పు చేశారన్న తర్వాత తప్పును సరిదిద్దుకునే బాధ్యత అది చూసుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడో పాత విషయాలు లేవనెత్తడం, ఏది పడితే అది నోటికి వచ్చిన మాట్లాడటం కరెక్ట్. శివపార్వతి గారు ఏంటి, మానవ తప్పిదమా లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళు ఎట్టబోతే ఏందిలే అనే ఒక విపరీతమైన ధోరణి ప్రభుత్వం? నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడలేదండి, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను. ముందుగా వాసు గారు, మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళు ఎవరో ఏమైపోతే మాకెందుకులే అనే నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వానికి అట్ ఎనీ కాస్ట్ ఉండదు, లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 16,000 రీవాల్యుయేషన్కి ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయో, అంటే ఘోరంగా 20 మార్కులు వచ్చిన వాళ్ళకి 90 మార్క్స్ మళ్ళీ రీవాల్యుయేషన్ తర్వాత రావడం, ఖచ్చితంగా ఎవరు పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు? అక్కడ ఎవరు ఆ సర్టెన్ డిపార్ట్మెంట్ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్సే, గవర్నమెంట్ టీచర్సే చేస్తారు. వాడిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్స్గా ఉండి దాన్ని మానిటర్ చేస్తారు. ఇక్కడ వాల్యుయేషన్ జరిగేటప్పుడు రాంగ్ జరిగిందా, లేకపోతే ఎంటర్ చేసేటప్పుడు కంప్యూటర్ డేటా అనలిస్టులు ఎంటరింగ్లో రాంగ్ జరిగిందా, లేదా మానిటరింగ్లో రాంగ్? ఇప్పుడు 4-5 డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసి వర్క్ చేసి రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ లోపం జరిగింది అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం కూడా ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి ఇక్కడ ఏదో అంటే ఎలా అంటే దాన్ని ఏదన్నా ఒక ఛాన్స్ దొరికితే చాలు, దానికి ఇంకేం లేదు, అసలు ప్రభుత్వం కుప్పకూలిపోయింది, మేము బ్రహ్మాండంగా అసలు అద్భుతంగా పనిచేసాం, వీళ్ళు తప్పులు చేసేస్తున్నారు, అమ్మో ఏదో అయిపోతుంది, ఆ హడావుడి ఆ యాంగ్జైటీ కొంచెం తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సద్విమర్శగా చేసినట్లయితే అవతల వాళ్ళు కూడా కరెక్ట్ గానే రియాక్ట్ అయ్యేవాళ్ళు.
మేము బాగా చేసాం, వీళ్ళు బాగా చేయలేదు, వీళ్ళు చేయలేకపోతున్నారు, ఏ ప్రతిపక్షమైనా అలాగే అంటది. బట్ దాని బియాండ్ దట్ లైన్స్ క్రాస్ అయ్యి మాట్లాడుకునేటప్పుడు ఒకటంటే ఎదురు వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేస్తారు అనే దాన్ని వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటది. అంటే విమర్శించే నాయకుడి మీద, ప్రతి విమర్శ చేసే నాయకుడి మీద. అది సిచ్యువేషన్ ఇప్పుడు దీనికి సంబంధించింది కాదులేండి. వాళ్ళు తీసుకున్న ఏ నేరేషన్ లో నేరేట్ చేసుకున్నారో చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ గారు విద్యా మంత్రిగా ఉన్నారు, వచ్చి 1 year అయింది. తర్వాత విద్యా వ్యవస్థలో కూడా కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు ఒక మంత్రి ఒక శాఖని తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాల మూల్యాంకనంకి దీనికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చూపించి చెప్తే అది ఎవరికైనా ఒక అర్థంగా ఉంటది. ఇప్పుడు గతంలో ఉన్న పర్సంటేజ్లన్నీ ఏవి 90 దాటలేదు ఇప్పుడు మనకి పాస్ పర్సంటేజ్ కూడా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాజిటివ్ విషయాల్ని పక్కకు నెట్టేస్తున్నారు. నెగిటివ్ వచ్చిన 0.25 అదేం చిన్నదేం కాదులేండి, అది కూడా జరగకూడదు. 0.0నే రావాలి అని కోరుకోవాలి మనం. సో ప్రభుత్వం అంత అలర్ట్ గా వర్క్ చేస్తేనే ప్రజలకు మనం ఆన్సరబుల్, వీళ్ళందరికి కాదు. ప్రజలకు ఆన్సరబుల్, విద్యార్థుల జీవితాలకి మనం ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. వాళ్ళ జీవితాలు ఇప్పుడు 20 మార్కులు వచ్చిన అమ్మాయికి 90 మార్క్స్ వచ్చినంటే ఆ రకంగా వాల్యుయేషన్ చేసిన ఎవరైతే ఇన్వాల్వ్ అయినా, టీచర్ చేసిందా, లేకపోతే ఎంటర్ చేసేటప్పుడు అనలిస్ట్ తప్పు చేశాడా, లేకపోతే ఆ తర్వాత మానిటరింగ్ లో ఏదన్నా డేటా దీనిలో ఏమన్నా మిస్టేక్స్ పడ్డాయా, ఇవన్నీ చూసుకోవాల్సింది సర్టెన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో ఎవరు బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ అయితే ప్రాపర్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ళ చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్ని బలి చేస్తుంది కాబట్టి. సో శివపార్తి గారు డూ యూ సపోర్ట్ or encourage such kind of allegations and counter allegations by both జగన్మోహన్ రెడ్డి గారు and లోకేష్ గారు? అది చెప్పండి. ఇప్పుడు ఎలిగేషన్స్ గత 5 సంవత్సరాల నుంచి మనం ఇది సపోర్ట్ చేస్తున్నామా, సపోర్ట్ చేయడం అనేది అవుట్ ఆఫ్ బోర్డర్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ జీవితాల్లోకి వచ్చి తొంగి చూసి ఒక వ్యవస్థని సర్వనాశనం చేశారో, అక్కడ నుంచి లైన్ దాటిపోయిన తర్వాత మీరు సపోర్ట్ చేస్తారంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డిఫెండ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదైనా మాట్లాడచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా మాట్లాడచ్చు అంటారు, అంతేనా? మరి ఆయన మాట్లాడే లెవెల్ ని బట్టి ఏ పార్టీ అయినా మాట్లాడుతుంది. మీరు పవర్ లో ఉన్నారండి, సంయమనం పాటించాలి. యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్ అండి, యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఉన్న వాళ్ళందరినీ పిలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఉన్న వాళ్ళందరినీ పిలిపించి విచారించండి. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టండి. మీరు ఎలిగేషన్ చేసినప్పుడు యూ నీడ్ టు స్టాండ్ ఫర్ దట్. కాదండి, యూ నీడ్ టు స్టాండ్ బై దట్. ఒక్క నిమిషం, నేను మాట్లాడింది విని మీరు చెప్పండి. నేను మాట్లాడింది విని మీరు చెప్పండి. నేను మీ ఆన్సర్ అడుగుతున్నా. నేను మాట్లాడేది వినండి, ఫస్ట్ విని మీరు సమాధానం చెప్పండి. ఏమండి, నేను మాట్లాడేది విని కొంచెం సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మాట్లాడేది విని సమాధానం చెప్పండి అని అడుగుతున్నాను. మీరే అడగడం సరిపోతుంది. మీకు ఇష్టం ఉందా లేదా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇష్టం లేదనుకోండి, నేను మాట్లాడినానండి, వదిలేయండి. నేను అడుగుతున్నది ఏంటంటే, శివపార్తి గారు పొద్దున మీతో కాన్ఫ్రంటేషన్ అనవసరం. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగాను, మీకు ఓపిక ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే నేను సమాధానం చెప్పను అనేయండి. మరి లేకపోతే నేను అడుగుతున్నా కదా, కాస్త వినాలి కదా అంటున్నాను. మేడం, నేను ప్రశ్న అడుగుతున్నాను. నేను ప్రశ్న అడుగుతున్నప్పుడు మీరు కౌంటర్ మాట్లాడుతుంటే ఏం సమాధానం? నేనేం మాట్లాడతానండి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, కొంత సహనంతో వినండి, సమాధానం చెప్పండి, నేను వింటాను అంటున్నాను. నేను ప్రశ్న అడుగుతున్నానండి, నేను ప్రశ్న అడిగేదాకా మీరు ఆగాలి కదా అంటున్నా. అది అయిన తర్వాతే నేను అడుగుతున్నా, అది అయిన తర్వాతే అడుగుతున్నా. కొంచెం మీరు శాంతం వహించండి. సరే అండి, మీకు ఇష్టం లేదు వదిలేయండి, మీరు ఆ ప్రశ్న మన విజయ్ కిరణ్ గారు, ఓకే, షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ అండి. విజయ్ కిరణ్ గారు, ఓకే అండి, ఓకే, మీరు సమాధానం చెప్పొద్దు. ఓకే, మీరు సమాధానం చెప్పొద్దు, వదిలేయండి. విజయ్ కిరణ్ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఇమ్మీడియట్గా ఆ రోజు ఆయన 10th క్లాస్ ఏ సంవత్సరంలో చదివాడో, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రెక్కలుచ్చుకొని తీసుకొచ్చి లోపల వేసి మెక్కలు ఎరగదంతే మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి విల్ బి ఎక్స్పోజ్డ్ కదా. అది ఎందుకు చేయలేకపోతున్నారు? దాని బదులు మీరు పేపర్లు ఎత్తుకెళ్ళారు అనే బదులు అది చేయొచ్చు కదా.
వాసుదేవ్ గారు, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇప్పుడు సమస్య జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు తీసుకెళ్లటం ఉంది సమస్య కాదు. ఆ నాయకుడే ఎత్తాడు కదా మాటలు సమస్య. సార్, ఆ మాట రావటానికి గల కారణాల గురించి కూడా మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మానవ తప్పిదం, నిర్లక్ష్యం వీటన్నిటికీ పర్యవసానంగా ఈ రోజున కొంతమంది విద్యార్థులకి ఇబ్బంది కలిగింది. ఆ ఇబ్బందికి సంబంధించి, ఆ తప్పుకు సంబంధించి, మానవ తప్పిదానికి సంబంధించి, నిర్లక్ష్యానికి సంబంధించి 5 వాల్యుయేటర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్లో ఏ విధంగా ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఆ ఓఎంఆర్ షీట్కి సంబంధించి, కరెక్షన్కి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలా, ఆ 3 స్టేజెస్ కరెక్షన్కి సంబంధించి, వాల్యుయేషన్కి సంబంధించి ఎట్లా ఇప్పుడు జరిగినటువంటి పొరపాటు మరొకసారి జరగకుండా ఏ విధంగా చూడాలి అనేటువంటిది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఆ బాధ్యతని 100కి 100 లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పని కూడా చేస్తూ ఉంది. దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి తక్కువ చేసి, ఇక ప్రపంచంలో ఇది ఒక ఎవరు చేయని, ఎప్పుడూ జరగని 8 వింతలాగా లేదా రకరకాలుగా ఈ విధంగా మాట్లాడటం అనే దానిపైన విమర్శలు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రకారం అప్పుడు ఆయన తీసుకొచ్చి కేసులు పెట్టి వీళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి నేరాలు, ఘోరాలకు సంబంధించి విచారణ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడానికే ఇంకొక 5 సంవత్సరాలు పట్టేటట్టుంది. ఈ తప్పుల్ని మళ్ళీ అప్పటి నుంచి తీసుకురావాలంటే అన్ని చట్టపరంగా అన్ని అప్పటి నుంచి తీసుకురావాలంటే కష్టం. ఒకవేళ టైం వస్తే, ఒకవేళ అది కూడా చేయాల్సి వస్తే తప్పకుండా మీ కోరిక కూడా మేము నెరవేరుస్తాము. చట్ట ప్రకారం ఏం కోరిక లేదా? నా ఒక్కడి కోరిక అనేది మీకు కోరిక లేదా? జగన్మోహన్ రెడ్డి లోపలేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయాలని ఉండదు, నేరం చేసిన నేరస్తుని లోపలేయాలని ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరమే కదా, ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళడం నేరమే కదా. నేరస్తులు మాత్రం లోపలేయాలని ఉంటుంది. ఆయన పేపర్లు ఎత్తుకెళ్ళాడండి, కన్ఫర్మ్డ్. నేరమా కాదా? నేరమా కాదా? నేరమే. అందుకని ఆయన కూడా వేసేయండి అంటున్నా. తప్పకుండా మీ కోరిక తీరుస్తాము. మీరు నా ఒక్కడిదే కాదు, మీకు లేదా అని అడుగుతున్నా. ప్రయారిటీలో సార్ చెప్తాను, ఒక ప్రయారిటీలో అన్ని కోరికలు తీరుస్తాం. ఎవరెవరు ఇప్పుడు మార్క్ లిస్టే కాదు, ప్రజల యొక్క లివర్లు, కిడ్నీలతో ఆడుకున్నటువంటి ఆ నేరాలు కూడా వాటికి సంబంధించి కూడా లోపలేస్తారు, కేసులు పెడతారు. అందరి కోరికలకు అందరి ఏడాది 25,000 కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ సెక్టర్లో 25,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని మీరు ఎక్స్పోజ్ చేశారు. కరెక్ట్గా రేపటికి ఏడాది ఇంతవరకు సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు. దాంట్లో ఎక్యూజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళ మీద ఇంతవరకు కేసు ఫైల్ కాల. అదే చెప్తున్నా కదండి, వీళ్ళు 5 సంవత్సరాలు చేసిన నేరాలు ఒక సీక్వెన్స్ లో ఎవిడెన్స్లు ఉన్నాయండి. దస్తాలు ఎవిడెన్స్ మీరే చూపించారు, మీరు చూపించిన ఎవిడెన్స్లే. అందరినీ చక్కగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కటిసారి కేవలం వారిపైన ఏదో వెండేటా పాలిటిక్స్ అయితే ఎప్పుడో అరెస్ట్ చేసి లోపలేసేసారు వాళ్ళు చేసినట్టు. కానీ అది కాదు కదా, వాళ్ళు చేసిన నేరాలకు సంబంధించి మాత్రమే మేము చర్యలు తీసుకుంటున్నాం. చేశారు అని ఏదైతే వచ్చినాయో వాటి విచారణ చేస్తా ఉన్నాం. విచారణలో వచ్చినటువంటి అది బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి గారైనా లేదా ఇంకొకలైనా అందరూ వరుస పెట్టి చట్టం పొందు నిలబడాల్సిందే. ఆ జైలు జీవితం గడపవలసిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారండి? 10th క్లాస్ దాంట్లో ఏంటి? వాట్ ఈస్ యువర్ కాల్? 10th క్లాస్ అనేది విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది. ఆ కీలకమైనటువంటి ఆ స్టేజిలో అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. కాబట్టి ఇంకా దాని గురించి కొంత మనం ఆలోచన చేయాల్సి వచ్చింది. కానీ యాక్చువల్గా జరిగిన తప్పు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా జరిగిన పొరపాటు కానీ నిర్లక్ష్యాన్ని కానీ ఎవరు కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా లోకేష్ గారి మంత్రిత్వ శాఖలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పనిచేస్తూ ఉన్నారు. విద్యాశాఖకి సంబంధించి పిచ్చి నిర్ణయాలు. ఇప్పుడు మనం 32 సైజు అనుకోండి, 42 సైజు ఫ్యూచర్లో లావ్ అవుతామని చెప్పి 42 సైజు ఇప్పుడు కుట్టించుకోం. అలాంటి పిచ్చి నిర్ణయాలన్నీ గత 5 సంవత్సరాల్లో తీసుకున్నారు. అటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలకి, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి సమకాలీన రోజులు ఏది తీయాలో దానికి సంబంధించిన టీచర్ వ్యవస్థను కూడా ఇప్పుడు మనం ఒక పని చేస్తుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలి. ఆ ఏర్పాట్లు అన్నీ చేసి ఒక వినూత్నం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. అట్లా ఇంగ్లీష్ మీడియాన్ని ఎవరేమో రద్దు చేయాల.
కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి టీచర్స్కి ఎడ్యుకేట్ చేయడం, కొత్త టీచర్స్ని రిక్రూట్ చేసుకుని ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాల డిఎస్సి ఎక్కడ వాళ్ళు, అందుకనే ఇప్పుడు లోకేష్ గారు అనేది ఏంటంటే విద్యా వ్యవస్థ పైన చివరికి ఆ చిక్కీల పైన కూడా ఫోటోలు వేసుకొని పార్టీ గుర్తులు వేసుకున్నటువంటి వీళ్ళు ఎంతో పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా లోకేష్ గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఈట్క బదులా ఈడ్సే ఇదేంగే. రైట్. ఇప్పుడు అప్పడాల కర్రల మీద కూడా బొమ్మలు వచ్చినాయి, అవి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఒక మాట బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారో చూసి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం దీని మీద. నిన్న మొన్న పత్రికలో చూసాం, విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవిజన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చేసాయి. సిగ్గుపడాలి. జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థులకి ఈ 10th క్లాస్ లో జరిగిన ఈ అవసరాల పట్ల పూర్తిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నష్టవానికి ఎవరైతే దీని బాధ్యతలో వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఉన్న ప్రాక్టీస్ ని మీరు డివైడ్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ తిరిగి వాడిని ఈనాడు పత్రికల్లో అబద్ధాలని కోరి తీసుకుంటూ ఎందుకు రావాల్సి వస్తుంది? దాని నుంచి ఏం మీరు సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి అన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పెట్టిన ఆ పేరు సంతోషం. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన దాంట్లో మీకు ఏమన్నా అర్థమైందండి? బొత్స సత్యనారాయణ మీకు ఏమన్నా అర్థమైందా ఆయన మాట్లాడిన దాంట్లో? అక్కడ పత్రికా విలేకరులకు అర్థమైంది కదా సార్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఆయన మాట్లాడింది అర్థమైంది అనేది కాదు, కానీ 10th క్లాస్ విద్యార్థుల భవిష్యత్తు అనేది ఈ రోజు అర్థం కావాలి, ఆయన మాట్లాడింది కూడా అర్థం కావాలి. అది సార్ ఒక విషయం సార్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే సార్, 10th క్లాస్ లో 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళల్లో సార్ దాదాపుగా 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు. 1,00,000 మంది ఫెయిల్ అయ్యారు సార్. 1,00,000 మంది ఫెయిల్ అయితే 1,00,000 మంది ఫెయిల్ అవడం అనేది ఇది ఒకటే కాదు సార్. ఎగ్జామ్ సరిగ్గా రాకపోతే ఏ సంవత్సరమైనా ఫెయిల్ అవుతారు విద్యార్థులు. 2,00,000 మంది ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసిన అంశం ఏంటంటే, 1,00,000 మంది ఫెయిల్ అయితే 66,363 మంది రీవెరిఫికేషన్ కి అప్లై చేసుకున్నారు సార్. అంటే దాదాపుగా 60% స్టూడెంట్స్ రీవెరిఫికేషన్ కి నమోదు చేసుకున్నారు. ఇది చరిత్రలో ఏనాడు జరిగింది. రికార్డ్స్ బయటకు తీస్తే చరిత్రలో ఏ విద్యా సంవత్సరం కూడా 60% మంది ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కి ఏ రోజు పెట్టుకోలేదు. మాక్సిమం పెట్టుకుంది 20 to 30%. కానీ ఈసారి 60% మంది రీవెరిఫికేషన్ కి పెట్టుకున్నారు. రీవెరిఫికేషన్ కి పెట్టుకోవడం అంతవరకు ఓకే, కానీ రీవెరిఫికేషన్ కి పెట్టుకున్న వాళ్ళలో దాదాపుగా 11,175 మంది ఏదైతే తేడాలు వచ్చాయి సార్. 60,000 మందిలో 11,000 మందికి తేడాలు వస్తే అది 0.25%. 60,000 మందిలో సార్ నేను అడుగుతున్న 60,000 మందిలో 11,000 మందికి తేడాలు వస్తే అది 0.25%. దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని చెప్పమనండి దానికి సమాధానం. 60,000లో 11,000 మంది ఎంత పర్సెంట్? మీరు చూపించండి, మీరు ఆ మొబైల్ చూపించండి శివపార్వతి గారు, చూపించండి. 10%. మరి 10% కాదా అది? మరి 0.25% ఎట్లయింది? 11,000 మందికి మాత్రమే దాంట్లో కరెక్షన్స్ లో ఎర్రర్స్ వచ్చినాయి. 11,000 మందికి అండి. 60,000 మందిలో 11,000 మందికి ఎర్రర్స్ వస్తే ఎంత పర్సెంట్? 6,11,000 మంది అంటే ఎంత పర్సెంట్? 0.25% ఎట్టయింది? నాకు చదువు చెప్పిన లెక్కల ఎవరైతే 0.25% అని చెప్పాలి. శివపార్వతి గారు ఒకసారి చెప్పండి. మీరు ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, నేను మాట్లాడిన కాదు ఆవిడ ఒకే ఒక విషయం చెప్తారు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఆవిడ ఒకే ఒక విషయం చెప్తారు. మీ ఫాల్స్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారండి. చూడండి, 6 లక్షల మంది రాశారు ఎగ్జామ్ అన్నారు. ఇక్కడికి వెరీ క్లియర్ గా 6,14,000 స్టూడెంట్స్ అపీర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేసింది 4,98,585 మంది. ఇది గూగుల్ చెప్పింది. మీరు 6 లక్షల మంది అని చెప్పారు. మీరు 6 లక్షల మంది ఎగ్జామ్ రాశారని చెప్పారు. మీరు 6 లక్షల మంది ఎగ్జామ్ రాశారన్నారు. ఎగ్జామ్ రాసింది ఎంత మంది? 6.12 లక్షల మంది విద్యార్థులు. అది ఎంతమంది రాశారు? ఆయన లెక్కకే వద్దాం.
ఎంతన్నారు? మా 6 ఆగమ్మా. లక్షలా? సార్ ఏం సార్ ఈ సబ్జెక్ట్ ఎవరిని 6 కూర్చోబెట్టాలి లక్షలా? వాసుదేవ్ గారు? ఎంతన్నారు చెప్పండి. మీరని దొంగలెక్కలు అసలు విషయాన్ని చెప్తారని తప్పుదో నేను ఓపెన్ గా పట్టించి చెప్తున్నా, సార్, ప్రూఫ్స్ తో విషయాన్ని చెప్తున్నా. తప్పుదో పట్టించి 6,14,000 మంది రాశారు. కూర్చోబెట్టి ఉండవమ్మా తల్లి ఉండి నువ్వు కోడిగుడ్డి మీద ఈకలు పీకే వాళ్ళందరినీ తీసుకొస్తారు సార్ మీరు. 6.12 లక్షల మంది మీ విద్యార్థులు లెక్కలు ఎగ్జామ్స్ రాస్తే చూపిస్తానండి. గూగుల్ 1 లక్ష మంది పైగా చెప్తుంది ఫెయిల్ లెక్కలు. మీరుగా చెప్పేది గూగుల్ చెప్తుంది సార్. లెక్కలు. ఎవరిని పట్టుకొచ్చారు సార్ పొద్దున్నే? మీ లెక్కలు మాకెందుకు? శేఖర్ రెడ్డి గారు మీరు విషయం చెప్పండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఆపితే కదా సార్. రైట్ రైట్ ఆవిడ చెప్పారు, ఆవిడ చెప్పారు మీరు కాదని చెప్పండి. ఆవిడ చెప్పారు మీరు కాదని చెప్పండి. ఓకే శివపార్వతి గారు, శివపార్వతి గారు లెట్ హిమ్ కంప్లీట్. ఓకే మీరు మాట్లాడండి, మాట్లాడించుకోండి సార్. మీరు మాట్లాడండి సార్ నేను చెప్తున్నాను సార్. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు సార్. వాళ్ళలో 60,000 మంది అంటే దాదాపుగా 60% విద్యార్థులు రీవాలిఫికేషన్ పెట్టుకోవడం మీ ఎర్రర్ కాదా? అదే విధంగా వాళ్ళలో 11,000 మంది పాస్ కావడం అది 0.25%. దానికి సమాధానం చెప్పరు ఎవరు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంకో విషయం చెప్పాలి సార్ నేను. సో ఇది ఎలా జరిగింది అనే దాని మీద మళ్ళీ చెప్తున్నాను సార్. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందంటే ఏదైతే మూల్యాంకనం చేయడం కోసం విద్యార్థుల పరీక్ష పేపర్లు దిద్దడం కోసం సమయం దొరికేది 3 అంచెల వ్యవస్థలు రుద్దుతారు సార్. కానీ ఈ ఏడాది ఏం జరిగిందంటే కేవలం వారం మాత్రమే సమయం ఇచ్చారు సార్. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా త్వరగా ఓపెన్ చేసేసారు సార్. విద్యా సంవత్సరం త్వరగా స్టార్ట్ అయింది ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలన్నింటిలో. వాటిల్లో సీట్లు కావాలి కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ ఏదైతే ప్రలోభాలకు తలొగ్గి ఈ ప్రభుత్వం వారంలో మొత్తం మూల్యాంకనం చేసింది సార్. దాని వల్ల జరిగిన తప్పిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అలిగేషన్ చేశారు. ఏదైతే ఉన్నదే కదా 11,000 మంది ఫెయిల్ అయిన మాట, ఏదైతే రీవెరిఫికేషన్ లో పాస్ అయిన మాట వాస్తవమే కదా. 1,00,000 మంది ఫెయిల్ అయితే 60,000 మంది ఏదైతే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న మాట వాస్తవం కదా. దానికి బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి మంత్రి నారా లోకేష్ గారు నిస్సిగ్గుగా నిర్లజ్జగా బాధ్యత మరిచి కామెంట్స్ చేశారు. ఏం కామెంట్స్ అంటే వినండి సార్. చిన్నప్పుడే 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు సార్ నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకుపోయారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చదివింది ఎక్కడ? జర్నలిజంలో దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాసుదేవన్ గారు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో చదివారు? ఆయన ఏ స్కూల్లో చదివారు నేను ఎట్లా చెప్తానండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. ఆగండి సార్ నేను అడుగుతున్నా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ తెలుసు, సిబిఎస్ఈ సిలబస్. మరి 10th క్లాస్ పేపర్లో ఆయన ఎందుకు ఎత్తుకుపోవాలా? ఏం అవసరం ఉండి ఎత్తుకుపోయారు? బేస్లెస్ గా ఆధార రహితంగా ఏదైతే నిస్సిగ్గుగా నిర్లజ్జగా సమాధానం చెప్పాల్సినటువంటి నారా లోకేష్ గారు ఇలా ఎదురుదాడి చేస్తూ ఆరోపణలు చేస్తే నేను ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఆరోపణ చేశారు కదా, నేను ఇప్పుడు ఆరోపణ చేస్తాను, చేయొచ్చు మేము కూడా. కోలా కృష్ణమోహన్ గారు ఏమన్నారయ్యా, మీ నాన్నకి 1999లో హీరో లాటరీలో బాగా సన్నిహితుడు కదా, మీ పార్టీకి అప్పట్లోనే 5 కోట్లు ఫండ్ ఇచ్చి టికెట్ ఆశించిన వ్యక్తి కదా, మీ ఇంట్లో బాగా సన్నిహితంగా ఉండేవాడు కదా. ఆయన అన్న మాట ఏంది, నారా లోకేష్ గారు పర్సనల్ గా నా దగ్గర 20 లక్షలు తీసుకున్నారు, ఇంట్లో 30 లక్షలు డబ్బులు తీసుకుని ఏదైతే ట్యూషన్ చెప్పే టీచర్ తోటి బెంగళూరు పరారయ్యాడు అని చెప్పి కోలా కృష్ణమోహన్ గారు అన్నారు. ఏమయ్యా నారా లోకేష్ గారు, చదువు చెప్పే వీళ్ళతోటి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు శేఖర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చాలా ఉన్నాయి మన దగ్గర కూడా, గుట్టలు ఊడిపోతాయి. మాట్లాడేప్పుడు సరిగ్గా మాట్లాడు. కంట్రోల్ చేసుకోండి. ఇద్దరిని మ్యూట్ చేయండి. ఏంటా మాటలు పొద్దునే? శేఖర్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ శేఖర్ రెడ్డి గారు, మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వదిలేయండి. ఇద్దరిని మ్యూట్ చేయండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు. మీరు ఏమన్నా ఇష్యూకి కన్ఫైన్ అవ్వండి. ఏంటది పొద్దున్నే ఆ మాటలు? ఇష్యూకి కన్ఫైన్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు, సరే ఆ పేపర్లు ఎత్తుకెళ్ళే దాకా వచ్చింది కాబట్టి నాది ఒక ప్రశ్న అండి. డైరెక్ట్ దాని దగ్గరికి వచ్చేద్దాం. ఈయన చెప్పిన దాని ప్రకారం బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఆయన 10th క్లాస్ చదివారు, సిబిఎస్ఈ అంట. సో ఆ సిబిఎస్ఈలో పేపర్లు ముందుకు ఎత్తుకెళ్ళే ఆ వెసులుబాటు, ఆ సౌకర్యం, ఆ ఫెసిలిటీ అప్పట్లో ఉండేదా?
జనరల్గా సిబిఎస్ఈ అంటే సెంట్రలైజ్డ్ వ్యవస్థ నడుస్తుంది. సో మనకి తెలిసినంత వరకు అంటే మనం మామూలు స్కూల్లో చదువుకున్నప్పటికీ సిబిఎస్ఈ గురించి కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి పేపర్లు ఎత్తుకెళ్ళే అవకాశం దట్టు ఏ స్కూల్ లైక్ ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే బేగంపేట పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. కృష్ణాంజనేయులు మాట్లాడతారు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి మీరు ఆగండి. వాసుదేవన్ గారు ఇది పద్ధతి కాదు, ముక్కు చేత మాట్లాడించారు. కనీసం పద్ధతి కాదు. మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత వస్తాను మీ దగ్గర. ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. ఈ లోపల ప్లీజ్ కూల్ డౌన్. ఆయన మాట్లాడియండి, వస్తా మీ దగ్గరికి. నేను ఆయన అడుగుతున్నా. ఆయన మాట్లాడిన తర్వాత వస్తున్నా. బేగంపేట పబ్లిక్ స్కూల్ గురించి నేను అడుగుతున్నాను. ఆయన చెబుతున్నారు. మీరు ఆగండి. ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. మీరు ఆగండి. మీరు అనవసరం కాన్ఫ్రంటేషన్ లో టైం పోతుంది. ఆయన మాట్లాడండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడి మీ దగ్గరకు వస్తారు. మీరు ఆగండి. మీరు ఎవరి మీద అండి, మీరు ఎవరి మీద అడుగుతారు నాకు అర్థం కాదు. ఆగండి. ఆయన మాట్లాడియండి. కృష్ణాంజనేయులు గారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే మీరు గమనించండి వాసుదేవన్ గారు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయం. ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పిల్లలు, మంత్రులకు సంబంధించినటువంటి పిల్లలు అందరూ, దాదాపుగా జడ్జీలకు సంబంధించినటువంటి పిల్లలు అందరూ చదివేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్ సరే. అక్కడ ఈ విధమైనటువంటి అక్రమాలు ఇలాంటి పేపర్లు ఎత్తుకెళ్ళేంత సిల్లీగా ఉంటాయని నేను అనుకోను. మరి ఒకవేళ నేనేమంటానంటే ఈ విధమైనటువంటి విమర్శల స్థాయి ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా ఇద్దరు తెలుగుదేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటల తీరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ దిగజారుడు భాషలో ఉందంటే ఎవరు మొదలు పెట్టారనేది సెకండరీ. మొదలు పెట్టిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎందుకు వచ్చింది అని అంటే నాయకత్వంలోనే అలాంటి యొక్క లోపం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ 10వ తరగతి పరీక్షల్ని కరోనా సమయంలో వాయిదా వేయాలి అనేటువంటి దాని మీద ఆ రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆ రోజున జూమ్ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ జూమ్ మీటింగ్ లో మధ్యలో వచ్చినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని అప్పుడు మంత్రిగా కూడా ఉండుండొచ్చండి. వీళ్ళు నారా లోకేష్ ని కించపరిచేటువంటి విధంగా ఆ జూమ్ మీటింగ్ లోకి వచ్చి మాట్లాడు. అంటే నారా లోకేష్ లేవనెత్తినటువంటి అంశం ఏంది? ఆ రోజున విద్యార్థుల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో ఉండి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం. మరి ఈ రోజున అన్ని అవమానాలు పడ్డటువంటి నారా లోకేష్ ఇప్పుడు మంత్రి అయ్యాడు, ప్రభుత్వంలోకి వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తీరుని లేకపోతే వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అసెంబ్లీలో ఇష్టారీతిన మాట్లాడినటువంటి మాటల్ని ఇవన్నిటినీ కూడా వాళ్ళు బూతులు మాట్లాడేటువంటి మంత్రులు బూతులు మాట్లాడారు, మా కుటుంబాన్ని విమర్శించారని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే ప్రతిపక్ష నేత లేవనెత్తినటువంటి అంశము ఈ రోజున రీవాల్యూషన్ కి సంబంధించినటువంటి విషయంలో అశాస్త్రీయంగా ఉంది, విద్యాశాఖ ఫెయిల్యూరు, విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూరు అన్న తర్వాత మీరు మానవ తప్పిదాలు ఉన్నాయని కూడా చెప్పిన తర్వాత ఆ విధమైనటువంటి అంశంలో దాన్ని సమీక్ష చేసుకోకుండా ఈ రోజున నారా లోకేష్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్ష ఆ ప్రశ్న పత్రాలను ఎత్తుకెళ్లారు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది పూర్తిగా బాధ్యత రహితము. ఈ విధమైనటువంటిది ఒక ధోరణి, బుల్డోజ్ చేసేటువంటి ధోరణి ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చండి. ఇప్పుడు ఎంత ఆయన వయసు జగన్మోహన్ రెడ్డిది 50 ఏళ్లే కదా. ఆయన 10వ తరగతి ఎప్పుడు చదివి ఉంటాడు? ఆయన 15 ఏళ్ల వయసులో చదివి 35 ఏళ్ల క్రితం సంబంధించినటువంటి వ్యవహారము. కాబట్టి వాటి రికార్డులు అనేవి కూడా ఇప్పుడు మనకు దొరుకుతాయి. హైదరాబాద్ పోలీసు దగ్గర అన్ని రకాల రికార్డులు ఉంటాయి. ఆ రోజున కేసు నమోదైందా లేకపోతే ఇంకోటి ఏమైనా సమస్య ఉందా అనేటువంటి దాని మీద ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఈ రోజున నారా లోకేష్ తన ఇమేజ్ ని ఈ రోజున పాడు చేసుకున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వాడు కదా. రెండో అంశం ఏంటి అని అంటే వీళ్ళు ఏమంటారు, అసలు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని మేము కేసులు పెట్టడానికి వ్యవహారం చేయడానికి మాకు 5 ఏళ్ళు సరిపోవంటే మీకు ప్రజలు ఇచ్చిందే 5 ఏళ్ళు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు దస్త్రాలు తీసుకొచ్చి ఇదిగో ఈ కుంభకోణాలు జరిగే ఆ కుంభకోణాలు జరిగే ఆధారాలునే చెప్పినటువంటి మీరు ఆ రోజునే ఆధారాలు ఉంటే ఈ రోజున మొత్తం ఫైళ్ళన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఆ విధంగా? ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు IPS ఆఫీసరు జైల్లో ఉన్నాడు. ఏ కేసులో ఉన్నాడు?
ఆయన జత్వాని కేసులో ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఆయన ఎదుర్కొన్నటువంటి అంశం ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ విషయంలో ఏ వాచ్మెన్లతోనో చేయించారు, లేకపోతే ఇంకోటితో చేయించారు, అర్హత లేని వాళ్ళతో చేయించారు అనేటువంటిది నేరారోపణలకు సంబంధించినటువంటి అంశం. అంటే తప్పులు జరిగినప్పుడు ఆ విధంగా కేసులు ఉన్నప్పుడు ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఈ విద్యార్థుల జీవితాలను తారుమారు చేసేటువంటి విధంగా ఈ విధమైనటువంటి రీవాల్యుయేషన్ కానీ వాల్యుయేషన్ కానీ జరిగినటువంటి పరిస్థితిలో దీనికి నారా లోకేష్ బాధ్యత వహించాలా వహించవద్దా ఆ విషయాన్ని చెప్పాలి తప్ప ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి ఖచ్చితంగా ప్రభుత్వానికి సబబు కాదు. డిబేట్ లో కూడా దయచేసి మీరు ఆ విధమైనటువంటి విమర్శలు చేసుకోవటం వల్ల పరిధిదాటి మాట్లాడుకోవటం వల్ల సబ్జెక్టు పక్కదారి బట్టి తప్ప ఆయా పార్టీలకు వచ్చేటువంటి ఉపయోగం కూడా లేదు అనేటువంటి నా అభిప్రాయం. శేఖర్ రెడ్డి గారు, ఆల్రెడీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాని మీద వాళ్ళు దే ఆర్ అప్రోచింగ్ ది ఏపీ గవర్నమెంట్. అంటే ఈ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? రాత్రే దానికి సంబంధించి పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ ఇట్ హ్యాస్ టేకెన్ డెసిషన్ టు అప్రోచ్ ది ఏపీ గవర్నమెంట్ అండ్ దే ఆర్ సీకింగ్ ఎ క్లారిఫికేషన్. ఏంటి ఈ రకమైన ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు అంటే మహా అయితే 1989-90 ఆయన 10th క్లాస్ చదువుంటారేమో. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజు ఆయన రూమ్లో ఇన్విజిలేటర్లు ఎవరున్నారో సహా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ పోలీస్ స్కూల్, చిన్న చితక వ్యవహారం ఏం కాదు. వాళ్ళందరినీ పిలిపించవచ్చు, ఏపీ గవర్నమెంట్ పిలిపించి మాట్లాడచ్చు. ఎందుకు ఇఫ్ రియల్లీ గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అబౌట్ జగన్మోహన్ రెడ్డిస్ ఇన్వాల్వ్మెంట్ పిలిపించి మాట్లాడచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, బయటపడతాయి, నిజాలు బయటపడతాయి. నేనైతే ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ లోకేష్ గారు అన్నదానికి నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. విచారణ జరిపించాలి, అక్కడ అని ఊరుకోవటం కాదు, విచారణ జరిపించాలి. పబ్లిక్ స్కూల్ ఒకవేళ వాళ్ళు డిఫమేషన్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళ కమిటీ పెద్దలు మాట్లాడుకునేది. ఎందుకంటే వాళ్ళ ప్రతిష్ట మసకబారినట్టే. ఇవాళది కాదు ఆ ఇన్స్టిట్యూషను, గుడోల్డ్ ఇన్స్టిట్యూషను. చాలామంది బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్ అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళే, చాలామంది క్రికెటర్స్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో అందువల్ల ఇప్పుడు ఆయన ఇంకోటి లోకేష్ గారు ఆధారం లేకుండా మాట్లాడరు, అంతవరకు అయితే నాకు నమ్మకం ఉంది. సార్ వాసుదేవన్ గారు, లోకేష్ గారు మొన్న లెటర్లో ఇంకొక విషయం ఉంది సార్, పచ్చి అబద్ధం సార్. ఎంత అబద్ధం అంటే సార్, ఆయన జీవో నెంబర్ 117 ఇతర అసంబద్ధ నిర్ణయాల వల్ల మీ 5 ఏళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పరం పట్టారు సార్. సార్ ఇది ఎంత తప్పుడు బేస్లెస్ ఆరోపణ సార్. ఏ స్కూల్స్ అయినా సార్, మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరికి తెలుసు, చదువుకున్న వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేం కానీ సార్. సార్ UDISC అని ఒక వెబ్సైట్ ఉంటుంది సార్, అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ. అది ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి UDISC సార్. UDISC ప్లస్ లో ఏ స్టేట్ లో ఏ సంవత్సరం ఎంతమంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయ్యారు, ప్రభుత్వ రంగంలో ఎంతమంది అయ్యారు, ప్రైవేట్ రంగంలో ఎంతమంది ఎన్రోల్ అయ్యారని పూర్తిగా డేటా అనేది ఉంటుంది సార్ చదువుకునే విద్యార్థుల నుంచి. సో UDISC డేటా ప్రకారం 2018-19 సంవత్సరం సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి ఆఖరి సంవత్సరానికి 2018-19లో 38,97,043 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్. అంటే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 38 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 23-24 UDISC సార్ 40,50,116 మంది విద్యార్థులు ఎన్రోల్ అయినారు సార్. దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు పెరిగారు అని చెప్పేసి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర మానవ వనరుల శాఖకు సంబంధించి వాళ్ళు డేటా పెట్టున్నారు. మరి ఏ ఆధారంతో లోకేష్ గారు 12 లక్షల మంది విద్యార్థులు అంటే మొత్తంగా సార్ నేను అడుగుతున్నా 38 లక్షల మంది ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళలో 12 లక్షల మంది తగ్గుంటే 12 లక్షల మంది తగ్గుంటే ఎంతమంది అయి ఉండాలి? దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ రోజు ప్రభుత్వ బడుల్లో ఉండాలి. మరి ఈ రోజు ప్రభుత్వ బడుల్లో 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టుగా మీరేందుకు లెక్క చూపించారు? తప్పు కదా. లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఏ తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడితే ఏదైతే చీఫ్ జస్టిస్ గారి చేత మాట్లాడిచ్చారు, వెంకయ్య నాయుడు గారి చేత మాట్లాడిచ్చారు, పెద్ద పెద్ద వ్యక్తులందరి చేత మాట్లాడిచ్చారు తెలుగుకి ఏదో ప్రమాదం జరుగుతుందని. మరి ఈ సంవత్సరం కంప్లీట్ గా తెలుగు మీడియమే ఎత్తేసారు, తెలుగు మీడియం అనేది లేదు. మీరు సార్ శివపార్తి గారు మాట్లాడతారండి. ఓకే శివపార్తి గారు లేదు ఆవిడ మాట్లాడతారాగండి, శివపార్తి గారు మాట్లాడతారండి ప్లీజ్ ఆవిడ మాట్లాడతారు. ఆవిడ లేదా వేరే టాపిక్స్ కాదండి, లెటర్ స్పీక్ సార్. కంక్లూడ్ చేస్తున్నాను.
సార్ విద్యా విధానంలో 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు ఎలా ఉంది? రైట్, ఇప్పుడు ఆవిడ మాట్లాడతారు. ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీ ఆవిడ మాట్లాడతారు, అదే ఆవిడ మాట్లాడబోతోంది అదే. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం శాంతం, ఆవిడ మాట్లాడతారు. రైట్ సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సరే లాస్ట్ ఇయర్ అంటే ఎలక్షన్స్, దానివల్ల పాస్ పర్సెంటేజ్లు అవన్నీ తగ్గుంటాయని ఏదో వీళ్ళు సమాధానం చెబుతారు. కానీ ఇప్పుడు మనం 2023 లెక్క తీసుకుందాం సార్. ఇది గూగుల్లో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ప్రచురించింది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. టోటల్ ఎంత పాస్ పర్సంటేజ్ ఉందనేది రాశారు ఇక్కడ, 72.26. కాకపోతే టోటల్ మెంబర్స్ విద్యార్థులు ఇది కూడా ఇన్ఫర్మేషన్ పొందుపరచలేదు. అది కూడా ఉంటే నేను వెరీ క్లియర్గా చెప్పేదాన్ని. ఇప్పుడు 2025 పాస్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు ఇక్కడ వెరీ క్లియర్గా నేను ఇందాక మీకు ఓపెన్ చేసి చూపించాను, మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను లెక్కలతో సహా. మొత్తం ఆయన చెప్పినట్టు 6,14,000 మంది రాశారు. అది మీకు ఇవే వెబ్సైట్లో వెతికినా 23ది డీటెయిల్స్ లేవు, స్టూడెంట్స్ డీటెయిల్స్. నేను 4-5 వెబ్సైట్స్ చెక్ చేశాను, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వెబ్సైట్ కూడా చెక్ చేశాను. ఎందుకు డీటెయిల్స్ పెట్టలేదు? ఇక్కడ వెరీ క్లియర్గా డీటెయిల్స్ పెట్టాం మేము. ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది. మీరు ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఇవన్నీ బాగానే చెప్తున్నారు. మీకన్నా ఇక్కడ పాస్ పర్సంటేజ్ పెరిగిందా లేదా? మీరు 23లో 72% మీకు వచ్చింది. 24 బాగా వచ్చింది అనుకోండి. నేను 24 చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఎలక్షన్ టైంలో జరిగిన హడావుడిగా జరిగి ఉంటాయి. సో అప్పటిది నేను పరిగణలో తీసుకోకూడదనే తీసుకోవాలి. అంతకు ముందు ఎందుకు తీసుకోలేదంటే కరోనా టైం అని చెప్తారు. కరోనా టైంలో డైరెక్ట్గా పాస్ మార్క్స్ వేసేసారు పిల్లలకి, అసెస్మెంట్ జరగలేదు కాబట్టి. సో నేను 23 తీసుకున్నా. 23 అన్నిటికీ అనుకూలంగా ఉంది కాబట్టి తీసుకున్నా. లేదా అది తీసుకుందాం అంటే నేను నెట్లో వెతికి చూపిస్తాను మేము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందా లేదా, అది పాయింట్. అయింది కదా, పర్ఫార్మెన్స్ చేశారుగా. సరే, వీళ్ళు ఎందుకు ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా మనకి వెబ్సైట్లో పెట్టలేదు? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు పెట్టలా? మీరు తప్పు చేయని వాళ్ళది ఎందుకు పెట్టలే? ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు అనేది ఎందుకు వివరాలు ఇవ్వలేదు? ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైనా తీసుకోండి, మనకు ఫుల్ డీటెయిల్స్ దొరకవు. ఎక్కడ ఎందుకు దొరకవు అంటే వాళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక డేటాను కూడా కంప్లీట్గా ప్రజలకు ప్రొవైడ్ చేయలేని అసమర్థ పాలన చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంటే కొన్ని తప్పిదాలు జరుగుతాయి. తప్పులు జరగకుండా ఎవ్వరు 100% 100% గవర్నెన్స్ ఎవరు ఇవ్వరండి. ఎక్కడ లేదు ప్రపంచంలో, నేను చూడలా. మరి సో తప్పులు జరిగినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటున్నారా లేదా, ప్రాపర్ యాక్షన్ ఉందా లేదా, విద్యార్థుల జీవితాలను కాపాడుతున్నారా లేదా, దాని మీదే డిపెండ్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు కూర్చొని ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీకు మేము పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి చూపించాంగా, 81% వచ్చిందిగా ఈ ఇయర్. మీకన్నా 70 కన్నా తక్కువ వచ్చినట్టయితే మీరు అడగండి కాలర్ పట్టుకొని, ఎందుకు తక్కువ వచ్చినాయని. 81.26% వచ్చింది కదా. మీ లైట్ స్క్రీన్ తప్ప ఏం కనబట్లా? చెప్పండి మీరే, ఏదో చూపిస్తున్నారు. వాసుదేవన్ గారు 2023లో సార్, 2023లో 6,64,152 మంది విద్యార్థులు రాశారు సార్. వాళ్ళల్లో 6 లక్షల ఏదైతే మొత్తం రిజిస్టర్ చేసుకుంది 6,64,000 మంది సార్. అప్పీర్ అయింది, ఎగ్జామ్స్ కి అప్పీర్ అయింది 6,09,081 మంది సార్. మీకున్న సోర్స్ వాళ్ళకి ఉంటదండి, వేరే 2-3 సోర్సులు ఉండవు కదా. మీ దగ్గర ఏ సోర్స్ ఉందో వాళ్ళకి కూడా అదే ఉంటది.